జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమని వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తాము పనిచేశామని రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రణీత్రావు వెల్లడించే వివరాల ఆధారంగా రాజకీయ నేతలతో పాటు వారికి ఆర్థికంగా సహాయం చేసేవారిని లొంగదీసుకున్నామని తెలిపినట్లు సమాచారం. సివిల్ తగాదాలో సెటిల్మెంట్ చేస్తూ ఎన్నికల సమయంలో వారి నగదును అడ్డుకున్నామని రాధాకిషన్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన నగదు తరలింపులో వారు సహకరించినట్లు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో ఎస్పీగా ప్రమోషన్ వచ్చిన తర్వాత టాస్క్ ఫోర్స్ డీసీపీగా నియమించడంలో ప్రభాకర్ రావు పాత్ర కీలకమన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లు అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో రోజు రోజు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీ నియామకంలో ప్రభాకర్ రావు పాత్ర కూడా కీలకమైన వెల్లడించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డీటెయిల్స్ ఏంటి? విద్య, దీనికి సంబంధించి అంటే ఇదంతా ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశమే ఇదంతా కూడా. ఎందుకంటే ఎవరి ఆదేశాలు లేకుండా ప్రధానంగా దీంట్లో కీలక పాత్ర వహించినటువంటి ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రభాకర్ రావు ఇదంతా నిర్వహించారు. అయితే ప్రభాకర్ రావు అనేక సందర్భాల్లో ఓపెన్ గానే బహిరంగంగానే మిగిలినటువంటి పోలీసు అధికారులతో టీఆర్ఎస్ గెలవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి, ఆ మేరకు మీరు పనిచేయండి అనేటువంటి అనేక రకాలైనటువంటి సంభాషణలు చేసినట్టుగా గతంలోనే వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే తాజాగా రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కేసీఆర్ పేరుని స్పష్టంగా దాంట్లో చెప్పారు అనేది మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పత్రంలో మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేసీఆర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. ఈవెన్ తన నియామకం కూడా కేసీఆర్ ఆదేశాల ప్రకారమే జరిగింది. ప్రభాకర్ రావు నాకు ఎస్పీ పదోన్నతి వచ్చిన తర్వాత నన్ను తీసుకొచ్చి కావాలని నన్ను టాస్క్ ఫోర్స్ లో పెట్టారు. కాబట్టి టాస్క్ ఫోర్స్ లో పెట్టడం ద్వారా ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా నేను చూడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి టాస్క్ ఫోర్స్ లోని డీసీపీగా ఆయన నియామకానికి ప్రభాకర్ రావు ప్రధాన పాత్ర పోషించి ఆయన నియమింపజేశారు అక్కడ. తద్వారా కేసీఆర్ ఏదైతే అనుకున్నారో వాటన్నిటిని కూడా చేయడానికి సాధ్యపడింది. ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ డబ్బును సీజ్ చేయడం, నెంబర్ 2
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డబ్బు తరలింపు వ్యవహారాన్ని తామే చేపట్టడం, ఈ రెండింటి ద్వారా మేము చాలా ఉపకరించాము. అట్లాగే ఈ ఫోన్ ట్యాపింగ్ లో అనేక రకాలైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోవడం, వాళ్ళందరినీ గ్రిప్పులో పెట్టుకోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశారు అని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఇంతకు ముందే అంటే నిన్ననే బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది దీనికి సంబంధించి. తమ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితులను ప్రచారాలు చేయకుండా అడ్డుకోవాలని, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ప్రచారాలన్నింటినీ కూడా ఆపివేసేట్టుగా మీరు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. అయితే దానికి సంబంధించి ఏం ఆరోపణలు చేస్తున్నారో ఏంటో వాటి వివరాలని కూడా ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. దానిలో ప్రస్తుతం హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తుంది. ఏదేమైనా రాధాకృష్ణరావు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ గా దీన్ని భావించవలసి ఉంటుంది. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా సరే ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ వీళ్ళే దాంట్లో నేరుగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది కానీ సంబంధిత మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ, నోట్ ఫైల్స్ కానీ వీటన్నిటి మీద సంతకం పెట్టడం అనేది సాధారణంగా జరగదు. కేసీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు లీగల్ గా చెల్లుబాటు అవుతాయా లేదా అనేది చెప్పడం చాలా కష్టం. చాలా వరకు లీగల్ గా వాటికి సంబంధించినటువంటి అంశాలని కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నిరూపించడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కేవలం ఆఫ్ ద రికార్డు మాట మాత్రమే చెప్పినటువంటి నేపథ్యంలో ఆయనకి సంబంధించినటువంటి ప్రమేయాన్ని ఎంతవరకు నిర్ధారించగలవు అనేది చెప్పడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఏదేమైనా అందులో ఇంట్రాగేషన్ చేయబడేటువంటి ఒక ప్రధానమైనటువంటి నిందితుడు దీనికి సంబంధించినటువంటి వ్యక్తి రాధాకృష్ణరావు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో దాని ఇంపాక్ట్ డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద, మిగిలినటువంటి మంత్రివర్గంలో కొంతమంది సహచరుల మీద దీని ఇంపాక్ట్ డెఫినెట్ గా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్య డీసీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలంలో పదే పదే మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంటే ఆయన పేరును ప్రముఖ వెల్లడించారా విచారణలో? అంటే మొన్నటి వరకు పెద్ద ఆయన హస్తం ఉంది అన్నారు కానీ ఆయన పేరు ప్రముఖంగా వినిపించిందా చెప్పారా? దానికి సంబంధించినటువంటి ఇవి కూడా పేపర్స్ కూడా మీడియాకి అందుబాటులోకి వచ్చాయి. ఆయన ఎటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చారు అనే దాని మీద. కాబట్టి ఆయన పేరు చెప్పి ఉండవచ్చు, అది నిజమే కూడా అయి ఉండవచ్చు. కానీ దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మాత్రం ఉండేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఇందాక చెప్పినట్టుగా నోట్ ప్యాడ్ మీద వాళ్ళు ఏదైనా సంతకం పెట్టి ఒకవేళ బలానా వ్యక్తిని ఇక్కడ పోస్ట్ చేయండి అని కానీ, లేదా బలానా వ్యక్తిని మీకు నియోగించండి అని కానీ ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అవుతుంది. కానీ కేవలం మౌఖిక ఆదేశాల మీద దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఏదేమైనా పార్టీకి కానీ లేకపోతే కేసీఆర్ కానీ వ్యక్తిగతంగా మాత్రం ఇది చాలా అప్రదిష్టని, చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని కలిగించేటటువంటి అంశం. అందులో మరో 10 రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం అనేది కేసీఆర్ కి, బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడకుండా ఉండేటువంటి పరిస్థితిని ఖచ్చితంగా తెచ్చిపెడుతుంది. అందుకే వాళ్ళు కోర్టుకు కూడా వెళ్లారు. దీనికి సంబంధించి కోర్టు ఏం నిర్ధారిస్తుందో, ఏం జరుగుతుందో దాని మీద వేచి చూడవలసి ఉంది. విద్య ఒకవేళ కేసీఆర్ అని ఆధారాలతో సహా నిరూపితం అయితే ఎన్నికల్లో ఆయన పోటీ చేయొచ్చా? అనర్హత వేటుపడే అవకాశం ఉందా? అది ఇప్పుడప్పుడే అటువంటి ఆధారాలు దొరికే అవకాశం లేదు. కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇందాకే నేను వివరంగా చెప్పాను దాని గురించి. ఎప్పుడైనా సరే మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ ఎప్పుడైనా వాళ్ళు డైరెక్ట్ గా నోట్ ఫైల్ మీద వాళ్ళు సంతకం పెట్టి ఒకవేళ పంపించి ఉంటుంటే దాన్ని ఆధారంగా తీసుకోవచ్చు. కానీ కేవలం మౌఖికంగా మాట వరుసగా చెప్పినటువంటి ఆధారాలను తీసుకుని పనిచేసేటటువంటి వాటికి కూడా ఆయన బాధ్యుడు అని నిరూపించడం చాలా కష్టసాధ్యమైనటువంటి విషయం. కావాలనే నా పేరు ఇరికిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ బలవంతంగా రాధాకృష్ణరావుని బలవంతంగా హింసించో ఏదో ఒకటి చేసో రాధాకృష్ణరావు చేత నా పేరు చెప్పించింది అని చెప్పి కూడా ఆయన మాట్లాడవచ్చు. ఈ స్టేట్మెంట్ ని రేపొద్దున రాధాకృష్ణరావే దాన్ని వ్యతిరేకించవచ్చు. నన్ను బాగా తీవ్రంగా నన్ను బాధ పెట్టి నా చేత ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇప్పించారు అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఇటువంటి అంశాలు ప్రధానమైనటువంటి కేసులతో చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని కూడా వెంటనే దానికి సంబంధించినటువంటి ఆధారాలు లభించడం, ఆయన అనర్హులుగా చేయడం ఇవన్నీ కూడా వెంటనే సాధ్యపడేటటువంటి అంశాలు కాదు. చాలా లోతైనటువంటి విచారణ జరగాలి, సాక్ష్యాధారాలు చాలా బలంగా లభించాలి, వాటికి చట్టబద్ధత ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు యాక్షన్ తీసుకునే అవకాశం అది మాత్రం ఏమి ఉండదని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.